హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సోను వ్లాగ్స్. సో చాలా గ్యాప్ తర్వాత ఒక వ్లాగ్ తీస్తున్నాను. సో యా, లాస్ట్ 2 వీడియోస్ పెట్టాను అండ్ రీసెంట్గా ఓలా ఎలక్ట్రిక్ వీడియో పెట్టాను. దానికి మంచి ఆ షార్ట్ పెట్టానమాట. సో ఆ షార్ట్ వీడియోకి మంచి 7.8K కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, చాలా అవేర్ అయ్యారు అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు అయితే మేము మన గోకాటింగ్కి వెళ్తున్నాం శంషాబాద్ దగ్గర. సో వ్లాగ్ తీద్దాం అనుకున్నాం, చూద్దాం. చిన్న వ్లాగ్ అవుతుంది కావచ్చు జస్ట్. సో చూద్దాం ఎలా అవుతుందో. అండ్ కొంచెం గ్యాప్ వస్తుంది వీడియోస్కి. సో బట్ కొత్త కొత్త కంటెంట్ తోటి వస్తాం, కామెడీ వీడియోస్ తోటి వస్తాను. అండ్ ఇంకా మా కాలేజ్ వ్లాగ్, అట్లా కొన్ని కొన్ని వ్లాగ్స్ వస్తాయి. కొంచెం టైం పడుతుంది. హోప్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లెట్స్ గో టు ద వీడియో. మేమైతే మా ఇంటి నుంచి ఓఆర్ఆర్ దగ్గర, మాకు ఓఆర్ఆర్. సో అక్కడ నుండి డైరెక్ట్ ఒక 1 అవర్ 10 minutes పట్టింది. అండ్ ఇఫ్ సిటీ నుండి వెళ్ళాలంటే మాత్రం ఒక 1.5 hour ఎక్కువ పడుతుంది. అండ్ వీకెండ్ అది కూడా. సో మీకు కూడా ఓఆర్ఆర్ దగ్గర అయితే ఓఆర్ఆర్ నుండి అయితే వెళ్ళండి. ఆఫ్టర్ 1 hour అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. అండ్ మనకి ఏఎంబి మాల్లో అండ్ సిటీలో కుకట్పల్లి సైడ్ చాలా ఉంటాయి గోకాటింగ్స్. కానీ ఎస్పెషల్గా శంషాబాద్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ట్రాక్ చాలా పెద్దగా ఉంటుంది అని మా అన్న వాళ్ళు అన్నారనమాట. అండ్ వాళ్ళు అన్నట్టే ట్రాక్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మేము తీసుకునేది అయితే 3 సింగిల్ తీసుకున్నాము అండ్ 2 ట్విన్ తీసుకున్నాము. సో సింగిల్ అంటే ఒక్కొక్కరు నడపడేకి ఉంటుంది. అండ్ ట్విన్లో మన పక్కన ఇంకొకరు కూడా కూర్చోవచ్చు అనమాట. సో నేను, మా బ్రదర్, మేమిద్దరము ట్విన్ తీసుకున్నాము. అండ్ మా కజిన్స్ ఏమో సింగిల్ది తీసుకున్నారనమాట. సో నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను గోకాటింగ్ అయితే. నేను ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు. అండ్ ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉంటే మేము చూస్తున్నాం అనమాట. కానీ మేమైతే మా క్లిప్స్ తీసుకోనికి మాకు పాసిబుల్ రాలేదు. సో మేము అక్కడ చేస్తుంటే కొంతమంది డ్రిఫ్ట్ కొడుతున్నారు అండ్ కొంతమంది మీడియం పేస్లో నడుపుతున్నారు, మెల్లగా నడుపుతున్నారు. సో అలా మేము మా టర్న్ కోసం వెయిట్ చేస్తూ మేమైతే కంప్లీట్ చేసేసి బయటికి వచ్చాము. మేమందరం ఒకటేసారి చేయడం వల్ల మా వీడియోస్ మేము తీయలేకపోయామన్నమాట. మేమైతే 10 laps తీసుకున్నాము. ల్యాప్ అంటే ఒక రౌండ్ అనమాట. సో అలా 10 laps అయిపోగానే ఇంకా కంప్లీట్ అయిపోయింది. కానీ వెయిట్ టైమే కొంచెం ఒక 40 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది, చాలా రష్ ఉండే. అండ్ అలా ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ.